రెండోసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. నేను అడుగుతా ఉన్నా, గత 3 టర్ముల్లో కానీ ఈ టర్మ్లో కానీ మీ ఎంటైర్ కెరియర్లో మీ ఎంటైర్ టెన్యూర్లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా మీరు తీసుకొచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గలో ప్రజల గలం మారమోగింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఈరోజు జనసముద్రంగా మారింది. చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న కక్షపూరిత విధానాలు, విద్యారంగంలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం ఓపొంగింది. వైద్య విద్యను సామాన్యులకు దూరం చేసే ప్రయత్నాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పలాస నియోజకవర్గ ప్రజలు ఒకటై ఈ నిరసనలో పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుండి ర్యాలీ ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు అందరూ ఒకే గొంతుతో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య విద్య కావాలి అని ప్రజాగలం ప్రతిధ్వనించింది. ఈ ర్యాలీ కేవలం ఒక నిరసన కాదు, ఇది ప్రజా చైతన్యం పునరుద్ఘాటించిన ఉద్యమం. ప్రతి ఒక్కరికి విద్యా హక్కు ఉందని గుర్తు చేసిన గలమిది. ప్రజాశక్తి ఎక్కడ నిలబడుతుందో చూపించిన రోజు. పలాస కాశీబుగ్గ రోడ్లు నిండా జై జగన్ నినాదాలు మారుమోగాయి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉప్పొంగిన క్షణాలు. ఇది ప్రజల గలం, ప్రజల పిలుపు. అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్తో కొనసాగండి. మీ మద్దతే మా శక్తి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి.